హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తన ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఒక అప్పులు ఊబిలోకి నెట్టే ప్రయత్నం చేస్తున్నాడా, తన ఎచ్చులుమారి పథకాలు, తన ఎచ్చులుమారి ప్రాజెక్టులన్నింటినీ తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల నెత్తిని రుబ్బి ఆ ప్రాజెక్టులతో పాటు ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అప్పు మొత్తాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజల నెత్తిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారంటే అవునని చెప్పక తప్పట్లేదేమో. ఇంతకు ముందు వరకు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ సిటీ అమరావతి కట్టే ప్రయత్నంలో భాగంగా అమరావతి అనే క్యాపిటల్ ఏదైతే ఉందో ఇది సెల్ఫ్ ఫైనాన్స్ క్యాపిటల్ సిటీ అవుతుంది. దీని మీద పెట్టే డబ్బు మొత్తం ఇక్కడి నుంచే తీసి అప్పులు తీరుస్తామని చెప్పే ప్రయత్నం చేశాడు ఈయన. ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు జాగ్రత్తగా ఆ బడ్జెట్లో పొందుపరిచారు అమరావతి రాష్ట్రానికి సంబంధించినటువంటి ఖర్చు చేసే అప్పు ఏదైతే ఉందో దగ్గరగా 60,000 కోట్ల రూపాయలు. ఇప్పుడు ఒక 25,000 కోట్లు వరల్డ్ బ్యాంక్ నుంచి ఏడీబీ నుంచి 15,000 కోట్లు అప్పుకి నిన్న మొన్న అప్రూవల్ వచ్చింది. 11,000 కోట్ల రూపాయలేమో హుడ్కో నుంచి అప్రూవల్ వచ్చింది. టోటల్గా 26,000 కోట్ల రూపాయలు. ఇవి కాకుండా సెకండ్ ఫేజ్కి రిమైనింగ్ 35,000 కోట్ల రూపాయలు, అంటే టోటల్గా 60,000 కోట్ల రూపాయలు అప్పు చేసి అమరావతిని కట్టబోతున్నారు. ఈ అప్పు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలే కట్టాలి. డైరెక్ట్గా ప్రజలు కట్టరు, మీ మీద పన్ను భారం వేస్తారు. ఆర్టీసీ బస్ ఛార్జీలు పెంచుతారు, డీజిల్ పెట్రోల్ మీద వ్యాట్ పెంచుతారు, కరెంట్ ఛార్జీలు పెంచుతారు, మీ పిల్లలకి బయట కాలేజీ స్కూల్ ఫీజులు పెంచేస్తారు, జీఎస్టీ మీద సర్వీస్ ఛార్జెస్ పెంచేస్తారు. రకరకాల ఛార్జీలు పెంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముక్కు పిండి చంద్రబాబు నాయుడు ఎచ్చులకెళ్ళి కట్టబోయే అమరావతి ఏదైతే ఉందో అది రాష్ట్ర ప్రజలకి దమ్ముడి ఉపయోగం లేకపోగా ఆ సిటీ వల్ల. ఎందుకంటే ప్రజలందరూ వచ్చి అమరావతిలో ఉండరు కదా. కొద్దిమంది లగ్జూరియస్ పీపుల్, కరోడుపతిలు, కొంతమంది వ్యాపారవేత్తలు, ఈ రాజకీయ నాయకులు ఉండేదానికి, భవనాలు కట్టేదానికి అంత డబ్బును వెచ్చించి ఆ డబ్బు మొత్తాన్ని రిటర్న్ ప్రజల ద్వారా కట్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చాలా ప్రస్ఫుటంగా చేస్తున్నారు. ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడి 5 నెలలు అవుతుంది. ఈ రోజుకి అయిన అప్పు, అమరావతి అప్పు కాకుండా ఆర్బీఐ నుంచి, తర్వాత వివిధ సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ నుంచి తీసుకొచ్చిన అప్పు దగ్గరగా 66,000 కోట్ల రూపాయలు. దగ్గరగా 5 నెలలకే 66,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడంటే రాబోయే 5 సంవత్సరాలలో ఎంత అప్పు చేస్తాడు చంద్రబాబు నాయుడు అని ఈ డాంబికాలకు పైనే చూడాలి. తర్వాత అమరావతి కోసం తీసుకొస్తున్న అప్పు ఇప్పటికీ 25,000 కోట్ల రూపాయలు అఫీషియల్గా గ్రాంట్ అయింది హుడ్కో, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏడీబీ నుంచి. ఇది కాకుండా ఇంకొక 35,000 కోట్ల రూపాయలు వేరే ఏజెన్సీల నుంచి తీసుకొచ్చి అమరావతిని కట్టే ప్రయత్నం చేస్తున్నారు. అమరావతికి ఒక 60,000 కోట్లు ఇప్పటికి అయిన కోట్లు అప్పు వచ్చేసి దగ్గరగా 66,000 కోట్ల రూపాయలు 5 నెలల్లోనే. అంటే నెలకు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అప్పు వచ్చేసి 10,000 కోట్లు 10,000 కోట్లు పైమాట. 10,000 కోట్లు అప్పు చేసి నెల రాష్ట్ర ప్రభుత్వాన్ని నడుపుతున్న ఈ వ్యక్తి 5 సంవత్సరాలకి ఈ లెక్కన వేసుకుంటూ పోతే ఈయన పైన కొత్త పథకాలు ఉన్నాయి. మళ్ళీ బాబు సూపర్ 6 గ్యారంటీలు, ఆ పథకాలు ఇంప్లిమెంట్ చేస్తే మళ్ళీ డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దానికి అప్పు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఇవన్నీ చూస్తామంటే ఆంధ్రప్రదేశ్ని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక శ్రీలంకగాను, ఒక సబ్ సహారన్ ఆఫ్రికన్ కంట్రీలాను, ఒక అత్యంత పేదరైన దేశం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ని ప్రజల్ని అప్పులు ఊబిలోకి నెట్టేసేసి అమరావతి అనే ఒక బొమ్మను చూపించి రాష్ట్రం మొత్తాన్ని అప్పులు ఊబిలో నెట్టే ప్రయత్నం అయితే చాలా సక్సెస్ఫుల్గా ప్రజలకు తెలియకుండా చేస్తున్నాడు. కాకి లెక్కలు చెప్తున్నాడు బయట ప్రజలకి, సంపద సృష్టిస్తానని కాకి లెక్కలు చెప్తున్నాడు. కానీ లోపల చేస్తున్న అప్పు మాత్రము ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతైతే వెల్ఫేర్ కోసం అప్పు చేశారో దానికి 3-4 ఇంతలు అప్పు ఎక్కువ ఇప్పటికే చేసేసాడు ఈయన. కనీసం జగన్మోహన్ రెడ్డి అన్న బటన్ నొక్కి జనాలకు డబ్బులు పంచాడు, ఈయన అది కూడా చేయట్లా. దీపం స్కీమ్ అనేది కొద్ది మందికే వస్తుంది, అందరికీ రావట్లా. ఇంకా మహిళలకు 18 సంవత్సరాల నిండిన మహిళలకు డబ్బులు ఇవ్వట్లా, అమ్మకు వందనం ఇవ్వట్లా, ఫ్రీ బస్ లేదు, ఇంకా నిరుద్యోగ భృతి లేదు, డ్వాక్రా మహిళలకు రుణాలు లేవు. ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయడం కానీ ఈయన పొరపాటును మొదలు పెడితే కొర్రీలు పెట్టి మొదలు పెట్టినా కానీ ఇప్పుడు 5 నెలల్లో ఎంత అయితే 66,000 కోట్ల రూపాయలు దగ్గరగా అప్పు అయిందో చంద్రబాబు నాయుడు గారు ఈ తీరుగా అప్పు చేసుకుంటూ వెళ్తే ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా దివాళా తీయడం ఖాయం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మొయ్యలేని అప్పు చేస్తాడు ఇతను. ఈయన ఎచ్చులకు పోతున్నాడు అమరావతి అనే ఒక రాజధాని కట్టే విషయంలో. అంత 3,600 బిల్డింగ్లు ఎందుకండి అమరావతిలో? అఫీషియల్ బంగ్లాలు 3,600. ఢిల్లీలో, నేషనల్ క్యాపిటల్ ఢిల్లీలో కూడా అన్ని బిల్డింగ్లు లేవు. అన్ని బిల్డింగ్లు అమరావతిలో కట్టి ఏం చేద్దామని?
3600 మంది ఎమ్మెల్యేలు ఎంపీలు కలిపితే 200 మంది ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి. రాజ్యసభ కలుపుకుంటే 220 ఒక 17 మంది 217 మంది ఉంటారు. గవర్నర్ బంగ్లా, జస్టిస్ల బంగ్లా, హెచ్ఓడీల బంగ్లాలు అన్నీ కట్టుకున్న ఒక 500 బంగ్లాలు చాలా ఎక్కువ. అలాంటిది 3600 బంగ్లాలు కడుతున్నారు. లగ్జరియస్ వీళ్ళు ఉండేదానికి లగ్జరీ బంగ్లాలు. పేద పిల్లలు చదువుకునేదానికి కాలేజీలు కట్టట్లు అక్కడ. పేద ప్రజలు వైద్యం చేయించుకోవడానికి హాస్పిటల్ కట్టట్లు అయిన అక్కడ. కేవలం 3600 బంగ్లాలు కట్టే ప్రయత్నం చేస్తున్నాడు అమరావతి ప్రాంతంలో ఇతను. అది కూడా మొత్తం అప్పు చేసి ఈయన అమరావతిలో కట్టే బంగ్లాలకు డబ్బులు ప్రజలు కట్టాలి. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మొత్తం ఆ డబ్బును తీర్చాలి మళ్ళీ పన్నుల రూపంలో కట్టేసేసి. సో ఈ రకంగా ఈయన ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చాలా సక్సెస్ఫుల్గా చేస్తున్నాడు. ఇప్పటికే దగ్గరగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్న మొత్తం అప్పు 2014లో విడిపోయిన దగ్గర నుంచి ఈ రోజుకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ తెలంగాణగా విడిపోయినప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉన్న అప్పు 1,53,000 కోట్ల రూపాయలు. 1,53,000 లక్షల కోట్ల రూపాయలు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అప్పు 7.3 లక్షల కోట్లు, 7.3 లక్షల కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే టైంకి ఖచ్చితంగా ఈ 7.3 లక్షల కోట్లు ఏదైతే ఉందో దీన్ని 15 లక్షల కోట్ల అప్పు చేస్తే ఆంధ్రప్రదేశ్కి చేసేసి వెళ్ళిపోతాడు ఇతను. తర్వాత వచ్చే పాలకులు వాటి వడ్డీ కట్టలేక ప్రజల మీద పన్నుభారం మోపి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం తప్ప చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పని చేస్తున్నారో దీనివల్ల రాష్ట్ర ప్రజలకి రాబోయే రోజుల్లో పన్ను భారంతో ఇబ్బందులు తప్ప ఇంకోటి అయితే క్లియర్గా అయితే కనపడట్లేదు. ఇప్పటికే దగ్గరగా 7.3 లక్షల కోట్ల అప్పు ఉంది. ఈయన ఈ డాంబిగాలకు పోయి అమరావతి అప్పు, తర్వాత ఇప్పటికైనా ఈ 90,000 కోట్ల రూపాయల అప్పు, తర్వాత బడ్జెట్లో 66,000 కోట్ల రూపాయల అప్పు, బడ్జెట్లో చెప్పినటువంటి 90,000 కోట్ల రూపాయల అప్పు, అమరావతి అప్పు, ఇదంతా కలుపుకుంటే దగ్గరగా 90,000, 66,000, తర్వాత అమరావతికి 60,000 కోట్లు, 120 కోట్లు ప్లస్ 90 కోట్లు, దగ్గరగా 200 కోట్ల రూపాయల అప్పు ఇప్పుడే చేసేసాడు ఈయన. ఈ రకంగా అప్పులు చేసుకుంటా ముందుకెళ్ళి ఆంధ్రప్రదేశ్ని ఒక శ్రీలంకని మించిన రాష్ట్రంగా అయితే ఖచ్చితంగా మారుస్తాడు ఇతను. ఈయన చేస్తున్నటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అమరావతి అనే ప్రయత్నము, ఇంతకుముందు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అని చెప్పి ఇప్పుడు నిన్న బడ్జెట్లో చిలక పలుకులు జాగ్రత్తగా చెప్పించాడు ఆయన ప్రజలకు అర్థం కాని రీతిలో. అది కూడా తక్కువ అమౌంట్ చూపించాడు, కానీ తక్కువ కాదు, మొత్తం అమౌంట్ రాష్ట్ర ప్రజలే కట్టాల్సి ఉంటుంది. 3,000 ఎంతో రాష్ట్ర ప్రజల మీద భారం మోపుతున్నట్టు అమరావతి విషయానికి చెప్పారు. కానీ ఓవరాల్గా అమరావతి కట్టబోయే 60,000 కోట్ల రూపాయలు కూడా అది మొత్తం రాష్ట్ర ప్రజల నుంచి పన్నుల రూపంలో కలెక్ట్ చేసే కడతాడు ఇతను. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈయన ఎన్నుకున్న పాపాన పన్ను భారంతో గవర్నమెంట్కి ఎక్కువ డబ్బులు పే చేయాల్సి ఉంటుంది. ప్రజలు పేదరికంలోకి వెళ్ళాలా, ఈయన మాత్రం ఇంకా రిచ్ అవ్వుకుంటూ ముందుకెళ్ళాలా. ఈయన చేసే అప్పులు ఈయన సొంత ఆస్తులైనటువంటి హెరిటేజ్ కంపెనీ నుంచి కట్టరు, లేకపోతే ఈయన ఎలియన్స్ పార్ట్నర్ ఉన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు చేసి సినిమాల్లో వచ్చిన రెమ్యునరేషన్తో కట్టరు. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కష్టపడి వాళ్ళు ట్యాక్స్ కట్టి ఆ ట్యాక్స్ డబ్బులే ఈ అప్పులు తీర్చేయాలి తప్ప వీళ్ళ సొంత డబ్బులతో అయితే కట్టరు. సో వీళ్ళు ఎంత బాధ్యతారాహిత్యంగా అప్పులు చేసుకుంటూ ముందుకెళ్తున్నారో చూడండి. 4 నెలల్లోనే దగ్గర 66,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటే వీరు. బడ్జెట్లో ఇంకొక 90,000 కోట్ల రూపాయలు అప్పు చెప్పారు వీళ్ళు. అమరావతికి ఒక 60,000 కోట్ల రూపాయలు అప్పు చెప్పున్నారు జస్ట్ ఈ స్పాన్ ఆఫ్ 5-6 మంత్స్లో. జస్ట్ ఇమాజిన్, ఇంకొక 4.5 ఇయర్స్ ఉంది. ఈ 4.5 ఇయర్స్లో వీళ్ళు ఎన్ని అప్పులు చేసి ఆంధ్రప్రదేశ్ని ఒక డెట్ రిడెన్ స్టేట్గా ఎలా మారుస్తారో ఒకసారి ఊహించుకుంటేనే కష్టంగా ఉంది ఇదంతా. చూద్దాం మన రాష్ట్ర ప్రజలకి 2029 ఎన్నికల నాటికి ఎంత అప్పుల భారంలోకి తీసుకెళ్తారో మనం వెయిట్ చేసి చూడాల్సింది తప్ప చేసేదే లేదు. ఎన్నుకున్నాం కదా కర్మగాలిళ్ళని, ఎన్నుకున్న పాపని వీళ్ళు అప్పులు చేస్తే మనం చూడటం తప్ప ఏం చేయలేం. బయటకు వచ్చి ఎవరైనా ఎక్కువ తక్కువ మాట్లాడితే కేసులు పెట్టేసి జైల్లో పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు కదా. చూడాలి ఎంత అప్పు ఏ అంశం మీద ఎంత అప్పు చేస్తారని చూడాలి. అమరావతి మీద బయట చెప్తున్న లెక్క 60,000 కోట్ల లోపల ఎంత చేస్తున్నారో ఎవరికీ తెలియదు. కానీ ఒకటైతే పక్క, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మాత్రం ఒక అప్పుల ఊబిలోకి నెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు తన ఎచ్చులమారి ప్రాజెక్టులకు వెళ్ళి మాత్రం చేసే ప్రయత్నం చాలా బలంగా చేస్తున్నాడు. థ్యాంక్ యూ.